మోహన్ అనే కప్ప వాళ్ళ ఊర్లో కరువు వచ్చినందువల్ల తిండిని వెతుక్కుంటూ ఇంకొక గ్రామానికి వెళ్లాల్సి వచ్చింది. వెళ్లే దారిలో ఎప్పటికీ ఎండిపోని చెరువు ఒకటి ఉందని ఆ కప్ప విన్నది. నేను ఎంతసేపు నడుస్తూ ఉన్నాను, దప్పిక వల్ల నా ప్రాణమే పోతుంది. ఒక తోటని చూసిన ఆ కప్ప సంతోషంతో గెంతులేయడం మొదలుపెట్టింది. అరే, ఈ చోట్ల చాలా పువ్వులు పండ్లు ఉన్నాయి. నాకు నమ్మకం ఉంది, నేను వెతికే పండు ఇక్కడే ఉంటుంది. అది చూసిన ఆ కప్ప అలసిపోయిన మాట మర్చిపోయి వేగంగా అటువైపు వెళ్ళింది. ఆ చెరువులో అందమైన చేపలు నివసిస్తూ ఉన్నాయి. కానీ ఆ చెరువులో ఉన్న చేపలకి అవి అందంగా ఉన్నాయని చాలా గర్వం. మిత్రులారా, మనందరూ ఒక కాకిని భయపెట్టి తరిమేశాం కదా, అది నాకు చాలా నచ్చింది. మనకి కొత్త మిత్రులు అసలు అవసరమే లేదు, మనకి మనమే చాలు. మనకి మనమే సరిపోతాం. ఏది ఏదైతేనే ఇది మన చోటే కదా, మనం ఎవరిని ఇక్కడికి రానివ్వకూడదు. ఇటువైపు చూడండి, ఇటువైపు దూకండి, చాలా బాగుంది. ఇలా చూడండి, అటువైపు చూడండి, అటు ఒక కప్ప వస్తోంది. హే, ఇక్కడికి కాదు, అది వేరెక్కడికో వెళ్తుంది. లేదు లేదు లేదు, అది ఇటువైపే వస్తోంది. దాన్ని చూడండి, చూడడానికి చాలా విచిత్రంగా ఉంది. ఒకవేళ అది ఈ పక్కకి వస్తుందంటే మనందరూ కలిసి దాన్ని తరివేయాలి. నాకు ఇలా వినోదమైన కప్పల్ని అసలు ఇష్టం ఉండదు. రానివ్వండి రానివ్వండి, ఇక్కడికి వస్తే దానికి ఒక గుణపాఠం నేర్పిద్దాం. ఆ సమయంలో ఆ కప్ప ఆ చెరువు దగ్గరికి వచ్చింది. వెంటనే ఆ చెరువులో ఉన్న చేపలన్నీ ఒక బండ వెనకాలకి వెళ్లి దాక్కున్నాయి. ఆ తర్వాత ఆ కప్ప చెరువులోకి దిగి కడుపు నిండా నీళ్లు త్రాగింది. నాకు ఇప్పుడు తృప్తిగా ఉంది. అవును, నువ్వెవరు? నీకు చెవులు వినపడటం లేదా? నువ్వెవరు? నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? ఈ చెరువు అంతా మాది. హాయ్ ఫ్రెండ్స్, నేను పొన్నన్. చాలా దూరం నుంచి వచ్చాను. నేను ఇక్కడ నీటిని చూశాను, నాకు చాలా దప్పికేసింది, అందుకే ఇక్కడికి వచ్చి నీళ్ళు తాగాను. అలా అయితే వేరెవరైనా కూడా ఇక్కడికి రావచ్చా ఏంటి? ఇక్కడ మాకు మాత్రమే నీళ్లు భోజనం ఉంది. మేము ఈ చెరువులో ఉన్నది అందరికి పంచుకుని ఉండలేము. ఇక్కడి నుంచి ముందు వెళ్ళిపో. అరే, నువ్వు ఎందుకు ఇలా అంటున్నావు? నేను ఎక్కడికి వెళ్తాను? నాకు ఈ చోటు తప్ప ఇంకా ఏమీ తెలియదు. ఇక్కడి నుంచి త్వరగా నువ్వు వెళ్ళిపోతే అది నీకు చాలా మంచిది. చూడ్డానికి అందంగానే లేవు, చండాలంగానే ఉన్నావు. ఛీ, నువ్వు చూడ్డానికి నాకు అస్సలు నచ్చలేదు. అందువల్ల ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. మీరు నా దగ్గర ఇలా ముఖం చూపించకండి. మీరు నన్ను మీ మిత్రుడిగా నన్ను